బిగ్ బాస్ 4వ వారం రసవత్తరంగా సాగుతుంది. తాజాగా సోనియా, యష్మి మధ్య వాడి వేడి చర్చ జరిగింది. ఇక వీరిద్దరిని నిఖిల్ ఓదార్చాడు. అర్ధరాత్రి సోనియా, నిఖిల్ మధ్య ఎమోషనల్ డిస్కషన్స్ నడిచాయి. సోనియాకి నిఖిల్ సారీ చెప్పాడు. దీనికి సోనియా ఫైర్ అయింది. మొదట ఎవరితో మాట్లాడావు అన్నది పాయింట్ కాదు, ఏం అర్థం చేసుకున్నావు అన్నది ముఖ్యం కదా అంటూ సోనియా చెప్పుకొచ్చింది. దీనికి నిఖిల్ బదులిస్తూ, నేను చేసిన దానికి గిల్టీ కూడా ఉంది. నేను పృథ్వీ దగ్గర మాట్లాడింది ఒప్పుకుంటా, ఐఆమ్ సారీ అంటూ నిఖిల్ అన్నాడు. దీనికి సోనియా గట్టిగానే బదులిచ్చింది. ఆమె నన్ను ఫేక్ బతుకు బతుకుతున్నావు అంటుంది. వాళ్ళను ముందు పెట్టి ఆడుతున్నావు, వాళ్ళని యూజ్ చేసుకుంటున్నావు అంటుంది. ఇవన్నీ అన్నప్పుడు నీకు ఆమె వర్షన్ అర్థం కాలేదు, నువ్వు వినను కూడా వినలేదు. కానీ ఆమె ఎక్కడో అనవసరమైన పాయింట్ చెప్పి మాట్లాడితే ఆమె వర్షన్ నీకు కరెక్ట్ అనిపించింది. అదే వర్షన్ నువ్వు పృథ్వీగాడితో చెప్పావు. నేను ఇప్పుడు నిన్ను ఏమనట్లేదు, నీ వరకు నువ్వు కరెక్ట్. నువ్వు ఎలా ఉన్నా నేను యాక్సెప్ట్ చేస్తా, నాకు అది ప్రాబ్లమే లేదు. కానీ టుడే యూ బ్రోక్ మై హార్ట్, దట్స్ ఇట్. ఇది పర్సనల్, ఇది నాలోనే దాచుకుంటా. ఇది నాకు ఓ పాఠం అంటూ సోనియా ఎమోషనల్ అయ్యింది. అదే సమయంలో పృథ్వీ కూడా రావడంతో ఇద్దరికి క్లాస్ పీకింది. నేను ఇక్కడ ఉంది నేనేంటో చూపించుకోవడానికి, నాకు ఎలాంటి గేమ్ ప్లాన్ లేదు. నేను నాలానే ఉంటా. నాకు బిగ్ బాస్ అంటే గేమ్ షో కాదు, నాకు ఒక లైఫ్ లెసన్. లైఫ్లో ఎన్ని ఫేస్ చేశామో అన్నీ కనపడతాయి. 30 ఏళ్ళ మన బతుకు ఇక్కడ కనపడుతుంది. దాన్ని ఎలా ఫేస్ చేస్తామో అదే మన తర్వాతి జీవితం అని నేను నమ్మిన. నా ఫ్యామిలీకి ఇది ఎలా పోర్ట్రేట్ అవుతుంది అని నేను ఆలోచించలేదు అంటూ సోనియా ఎమోషనల్ అయ్యింది. మొత్తం మీద యష్మి వేసిన డైలాగులకి సోనియాకి ఇబ్బందిగా మారింది. నిఖిల్, సోనియా మధ్య డిస్టెన్స్ పెంచింది. మరి ముందు ముందు ఈ వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి నేడు చూడాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.